TSN9 టీవీకి స్వాగతం. బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గం జిన్నార మండలం శివనగర్ గ్రామంలో నీలం మధు తన సొంత నిధులు 15 లక్షలు వెచ్చించి నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బహుజనులకు, అందులో ముఖ్యంగా ముదిరాజులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి గౌరవిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ముదిరాజులను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజులను పాలనలో భాగస్వాములు చేశారని తెలిపారు. అందుకు ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీహరి ముదిరాజును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఉదాహరణ అని కొనియాడారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులకరణను బీసీలందరూ వినియోగించుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు రాజకీయంగా బలపడాలని సూచించారు. మనలో రాజకీయ చైతన్యం వస్తేనే, మన బిడ్డలు రాజకీయంగా బలపడితేనే మన జాతులకు గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. ముదిరాజుల సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వీర్నాల సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కంచాల ప్రభాకర్, మాజీ ఎంపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్డీ కృష్ణ, మాజీ కొత్తపల్లి శ్రీనివాస్ అన్న పిసిసి స్వాగతం సుస్వాగతం. అశోకన్న గారికి, రవీంద్ర గారికి, అన్వర్పేట గారికి, కృష్ణ అడ్డ కృష్ణ. గ్రామంలో నాకు తెలిసిన కాడికి జిన్నార మండలంలో మొట్టమొదటి ముదిరాజ్ సంఘం శివానగర్ ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించడానికి వేసినటువంటి మా ప్రియతమ నాయకులు, సంపన్న వర్గాల ఆత్మగౌరవం బిడ్డ, బహుజనవాదం బిడ్డ, బహుజనుల కోసం పుట్టినటువంటి మా పేదింటి బిడ్డ, మా అన్న తెలంగాణ రాష్ట్ర డైనమిక్ లీడర్ ఎన్ఎంఆర్ యువసేన నాయకులు, మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మదన్న గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా నీలం మదన్న గారికి మరియు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకరణ గారికి, ఆత్మ కమిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణన్న గారికి, మరియు ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ సీనన్న గారికి, గడ్డపోతారం, మరియు ఎన్ఎంఆర్టీ ముఖ్య అతిథులకు, మరియు అన్వర్పేట సాబ్ గారికి, మరియు కార్యక్రమానికి ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పండుగ సాయాన్ని మనం ఎక్కడో చూడలేము, ఇప్పటివరకు నాకైతే తెలియదు. కానీ ఈ పండుగ సాయాన్ని మన పటంచెరులోనే పుట్టిండు. మన నీలం మదన్న మనస్సాక్షిగా ఆయన పంపిండు అని అనుకుంటున్నాను ఈ పటంచెరుకు సేవ చేయమని. ఇది పటంచెరువే కాదు, ఇవాళ రాష్ట్రం మొత్తము ఆయన వైపే చూస్తుంది. ఎందుకంటే ఒక ముదిరాజు బిడ్డ ఇవాళ మంత్రి పదవి, ఒక సర్పంచ్, ఒక జెడ్పీటీసీ అయిండు భక్తులు శ్రీహరన్న. ఇవాళ అన్న పుణ్యమా అని ఇవాళ క్యాబినెట్లో నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎందుకంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్నగారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అన్నగారు కూడా త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ కూడా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క ముదిరాజ్ శివానగర్ భవనానికి పెద్ద మొత్తంలో ఒక 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అన్నగారు డొనేట్ చేసినందుకు వారికి గ్రామం తరఫున, ఈ మండల తరఫున, ఈ కాన్సెన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే మన సత్యన్న కూడా ఇంత ఆర్థిక పరిస్థితి భార్యను కోల్పోయి కూడా నేను ఒక 3 లక్షలు దానికి చేసినా చెప్పడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముదిరాజ్ సంఘం వాళ్ళు తలా ఇన్నేసుకొని ఒక 50,000 ఇచ్చిరని చెప్పడం జరిగింది. వారికి కూడా ఏదో చిన్న చితక వేసుకొని ఒక భవనం, ఒక గుడి లాంటిది మనం కట్టుకున్నాం. కాబట్టి రేపు పొద్దున దాన్ని అట్టనే నిరుత్సాహపరచకుండా, అట్టనే ఉండకుండా ఏదైనా చిన్న కార్యక్రమమైన, చిన్న ఫంక్షన్లు అయినా అందులో వేసుకొని దాన్ని ముందుకు తీసుకురాలని ఇక్కడ ఉన్న వారందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జయ భారత్. అశోకన్న గారికి, అన్వర్ పటేల్ గారికి, మధు గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా సీనన్న గారికి, మరియు ఎంపీటీసీ మహేష్ గారికి, మిగతా ముంగట ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా మా యొక్క శివనగర్ గ్రామస్తులందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నిజంగా జిన్నారం మండలంలో ఉన్నటువంటి ముద్రాజం
ఎందుకంటే ఇంత చక్కటి భవనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన నీళ్ళ మదన్న గారికి, అదేవిధంగా నీకు ఇప్పుడే చెప్పిండు మన సత్తన్న, నాకు ఇల్లు లేదు అయినా కూడా నేను 3 లక్షల రూపాయలు ఇక ముద్రాజ్ భవనానికి డొనేట్ చేసినందుకు అన్నందుకు వారికి కూడా మా యొక్క తరఫు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, నిజంగా 20 లక్షలు అనేది కూడా దాదాపు ఒక వ్యక్తికి నెలకు 50,000 రూపాయలు వస్తే 2 సంవత్సరాలు అయితే 20 లక్షలు మనము ఎర్న్ చేయడానికి. కాబట్టి భవనాన్ని మన శివనగర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నీళ్ళ మదన్న గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, దయచేసి ముద్రా సోదరులందరూ కూడా ఒకటే విన్నపము, ఇక్కడ ఈ యొక్క భవనం ఏర్పాటు చేసుకోవడం కాదు, ఆ భవనాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మంచి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని ఆలోచన మీరు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చెడు కార్యక్రమాలకు ఉపయోగించవద్దు. దయచేసి గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క ముద్రాజ్ భవనం ఉపయోగపడే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, నిజంగా ఇంతకుముందు మిత్రులు అన్నట్టు మనం ఎవరు వాకిటి శ్రీహరి ఒక మినిస్టర్ ముద్రాజ్ ముద్దుబిడ్డ, అతనికి మినిస్టర్ రావడం కారణం అతని గొప్పతనం కాదు, నిజంగా నీళ్ళ మదన్న గొప్పతనం మీరందరూ గుర్తించుకోవాలి. ముద్రాజ్ అనేది మన యొక్క తెలంగాణలో ముందు తీసుకొచ్చినటువంటి వ్యక్తే నీళ్ళ మదన్న. కాబట్టి అతని గొప్పతనం కాదు, అది మదన్న గొప్పతనం. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి నీళ్ళ మదన్న కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ, మనం అందరం ముద్రా సోదరులు అందరం కూడా దయచేసి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు మీరు నిజంగా కొందరి వాడు అనే ఆలోచనకు మీరు రావడం జరుగుతుంది. అది కొందరి వాడు కాదు, అందరి వాడు. మీరు దయచేసి దాన్ని మార్చుకొని మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వీరనాల సత్యన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. గౌరవనీయులైన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మదన్న గారికి, గౌరవ మాజీ జిల్లా పరిషత్ నీలం మదన్న గురించి చాలామంది మరి చెప్పడం జరిగింది. మరి నేను ఒక అభిప్రాయం చెప్పగలుగుతా. ఏంటంటే మన ప్రాంతం నుంచి ఒక చిక్కులు గ్రామ సర్పంచ్గా, అదేవిధంగా ఒక జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎదుగుతున్న సందర్భంలో మరి మన అందరికీ సంతోషించదగ్గ విషయం అది. మన నియోజకవర్గం నుండి ఒక నాయకుడు మంచి పేరు తెచ్చుకుంటుందంటే మనమందరము మరి గర్వించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలామంది వ్యక్తులు మాట్లాడినట్టుగా మరి నీళ్ళ మదన్న పరిచయమైన తర్వాత కూడా ఆయన పలకరింపు కానీ, ప్రేమ కానీ, ఆప్యాయత కానీ చాలా బాగుంటుంది. మరి దాంతో కూడా మరి అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు, మరి ముద్రా సంఘాలకు, మరి అదేవిధంగా ఒక ముద్రా సంఘాలకే కాకుండా, ముద్రా సామాజిక వర్గాకే కాకుండా మరి వేరే క్యాస్ట్లో కూడా దాంట్లో ఉన్న పేదలకు ఆర్థికమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్న మరి విద్య కానీ, వైద్యానికి డబ్బులు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్న పేదలకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం హర్షించదగ్గ విషయం. మరి ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మన ప్రాంతం నుంచి ఎదుగుతున్న నీలం మదన్న మరి ఎదుగుతున్న కొద్దీ సొంత ప్రాంతాన్ని కొంచెం తగ్గించుకుంటూ వస్తారు, ఎందుకంటే లీడర్ ఎదిగిన కొద్దీ. కానీ ఇక్కడ మన ప్రాంతంలో జనార మండలి కానీ, గుమ్మడార మండలి కానీ నియోజకవర్గ స్థాయిలో కూడా పేదలు ఉన్నారు. మరి వీళ్ళకు కూడా విస్తృతంగా సేవలు అందించాలని చెప్పి మరి ఎన్ఎంఆర్ యువసేన మీకు ఉన్నది. దాని ద్వారా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతూ, పేదలకు చేసిన సేవ మరి చిరస్థాయిగా ఉంటుంది. మరి ఈరోజు ఈ ముద్రా సంఘం భవనం నిర్మాణానికి కారకులైన మీరు ఆర్థిక సాయం అందించడం వల్ల ఈరోజు ఒక భవనం ఏర్పాటైంది. ఈ భవనం ద్వారా కూడా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేయడానికి కానీ, మరి సంఘం నుంచి కూడా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా గ్రామానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి కూడా మీరు సహకరిస్తే కూడా ఇంకా మంచి పేరు వస్తుంది మీ సంఘానికి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
నన్ను ప్రోత్సహించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు అన్న. నేను రేపు జరుగుతున్న ఈ రాష్ట్రంలో కూడా నేను ముద్రా జాతి గురించి ఎందుకు చెప్పినంటే మాకు జరిగిన అన్యాయాల గురించి, రాష్ట్రం నుంచి వచ్చే హక్కుల గురించే, కానీ గ్రామాలలో మాత్రం ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఏ మున్సిపాలిటీలో ఎక్కడున్నా కూడా అన్ని కులాలతో కలుపుకొని అందరితోటి మమేకమై ఉండాలని కోరుకున్న వ్యక్తిని. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రావాల్సిన వాటాల గురించి కొట్లాడినా కానీ ఎక్కడ వేరే దాని గురించి కొట్టలేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారికి, ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు నడుస్తూ ఎవరెవరు ఎంత శాతం ఉన్నారో ఆ శాతం ప్రకారం వాళ్ళకి అన్ని న్యాయాలు చేయాలి, కులగణన చేయాలని చెప్పి కోరుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కోరుకున్న ప్రకారం ప్రజాప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ రాష్ట్రంలో కులగణన చేసి వారి లెక్కలు ఎంత ఉన్నాయి, వారి అందరి లెక్కలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు. దాన్ని కూడా ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో చేసిన దాన్ని తీసుకొని దేశ ప్రభుత్వం కూడా దేశంలో కూడా జనగణనతో కులగణన చేస్తామని చెప్పారు. అక్కడ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కులగణనలో భాగంగానే ఈరోజు మీరు నిన్న జరిగిన కేబినెట్ విస్తరణ కూడా చూడదు, అన్ని వర్గాలకు న్యాయం చేసినట్టు మాల, మాదిగ, ముదిరాజు, బీసీలు అన్ని వర్గాలు కేబినెట్ చూస్తేనే అన్ని వర్గాల కేబినెట్గా ఉన్నది. అందరినీ కాపాడుకునే వ్యక్తిగా ఉన్నాడు ముఖ్యమంత్రి వర్యులు కూడా. మేము ముఖ్యమంత్రి వర్యులకు కూడా మా ముదిరాజ్ జాతి తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి వర్యులకు, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా కాంటాం, ఎందుకంటే ముదిరాజులను గుర్తించి చేరిపోయినప్పుడు నాకు పని, కానీ ఎప్పుడు పోయినా వేమనని అడగండి, మీరు ఎక్కడ పోయినా మా జాతికి బీసీడీ నుంచి ఎలా తీసుకురండి అన్న, దీనివల్ల మా జాతి బాగుపడుతుంది అని చెప్పి అంటే ముఖ్యమంత్రి వర్యులు వేమ నరేంద్ర అని ఒక్కటే మాట చెప్పిండు, మధు ఖచ్చితంగా మేము చేస్తాం, ఎందుకంటే అందులో కూడా మిగతా బీసీడీ నుంచి ఏలో ఉన్న వర్గాలు ఉన్నాయి, అందరినీ కూర్చోబెట్టి అందరికీ సమన్వయం అయ్యేటట్టు చేస్తాం, తొందరలో చేస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా మన డిమాండ్ ఇప్పుడు ఎట్లయితే అయ్యిందో బీసీడీ నుంచి కూడా ఏళ్ళకి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట మీద ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారే. ఈరోజు కులగణన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. రేపు కూడా మన డిమాండ్ ఖచ్చితంగా చేస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మన ముదిరాజు బిడ్డలు కూడా స్థానిక సంస్థలలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా సర్పంచులు ఉన్న దగ్గర అక్కడున్న ఎమ్మెల్యేలతోటి, ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మన వర్గానికి కూడా న్యాయం జరిగేటట్టు నేను మాట్లాడి చేపిస్తానే బాధ్యత తీసుకుంటున్నా. రేపు ఇప్పుడు అన్న ప్రభాకర్ అన్న, రమణ ఎట్లా అన్నాడు, నీలమ్మ ముద్రాలు అంటే కాదు, ముద్రాజ్ సోదరులే కాదు, అందరం కూడా మనం గ్రామంలో మేము చూడవచ్చు. ఈరోజు పక్క ఇంటికి ఇప్పుడైనా వంశరాజు గురించి చెప్తున్నాం, అట్లనే వాళ్ళు కూడా చెప్తారు, వీర్రాజు, సతన, మావాడు, అందరివాడు, అట్లా అన్ని కులాలను కలుపుకొని పోయి రాజకీయంగా ఎదగాలి. రాజకీయ నాయకుడికి ముఖ్యంగా ఉండే లక్ష్యం ఒకటే, కలుపుకోయే తత్వం రావాలి. కలుపుకోయే తత్వం వచ్చిన రోజు అన్ని సక్సెస్ మన దగ్గరికి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే నువ్వు ఇంతకుముందు ఒక మాట చెప్పినావు, నేను ఒక్కడనే ఉండి ఇదంతా చేసినావు, నువ్వు ఒక్కడిని అన్ని అనుకోవద్దు, ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. ఈరోజు తెలంగాణలో నేను ఒక్క అడుగు వేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు విలువించి ముదిరాజులకు మంత్రివర్గం ఇచ్చిండ్రు. అంటే మనం ఒక్క అడుగును ముందుకు తీసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా మహేష్ పల్లె ఉన్నప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే అన్ని ఓడిపోయినప్పుడు కూడా అయిపోయింది మధురి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటే కూడా చెప్పిన, ఏది అయిపోయింది అనుకోవద్దు, మనకు కళ్ళు వస్తుంటే చీకటి వస్తుంది, ఈ చీకట్లో ఎట్లా నడవాలా, ఒంటరిగా ఎట్లా నడవాలని అనుకుంటే ఆ చీకటికి ఎదురు ఎగి 2 అడుగులు ముందుకు వేసినామనుకో ముందు వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు గురించి వేడి చేయాలి. మనం కష్టపడుకుంటూ పోతుంటే ప్రజలు గుర్తిస్తారు, పార్టీ గుర్తిస్తుంది. పార్టీకి, ప్రజలకు ఎప్పుడు మమేకంగా ఉండాలి. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి. నేనే అదేవిధంగా మన ఎన్ఎంఆర్ యువసేన కూడా ఈరోజు అన్న ప్రభాకర్ అన్న, మేము స్టార్టింగ్ ఎన్ఎంఆర్ యువసేన అని చిట్కుల్లో పెట్టిన, అది పటాంజర్ కాన్సెన్స్ అయింది. ఇప్పుడు కాన్సెన్స్ పోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేన నిర్వహించిన. ఈరోజు నువ్వు రాష్ట్రంలో ఇక్కడ మారుమూల ఆదిలాబాద్కి పోయినా ఎన్ఎంఆర్ యువసేన టీం తయారు చేసినామన్నా, అట్లా పని చేసిన ఈ రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు కూడా మాకు అన్ని రకాలుగా తోడుంటుండు, ఎప్పుడు కూడా అండగుంటుడు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా, బీసీడీ నుంచి ఏలకు చేస్తాడు, చేసే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం. మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులం అందరం కూడా పేరెడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడతా. ఆ రోజు 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కు రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కృతజ్ఞతలు చెప్పి ఆ వేదిక నుంచే బీసీడీ నుంచి ఏలకు చేపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. దానికి కూడా రాష్ట్రంలో ఉన్న ముదిరాజు సోదరులు కూడా మరోసారి ముఖ్యమంత్రి వర్యులకు కాంగ్రెస్ పార్టీని దీవించాలి. ఎందుకంటే అన్ని వర్గాలకు న్యాయం చేయాలని తపన పడుతుంటూ ఆ తపనకు కూడా మనం అందరం ఎప్పుడు తోడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా శివనగర్ ప్రజలకు, మా నాయకులకు అందరికీ కూడా పేరు
పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. నాయకులం అందరం కూడా సహకరించి టీం రెడీగా అండి. శివనగర్ విలేజ్ గొప్పతనం తెలుసా? గతంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా శివనగర్ మార్కెట్ గురించి దీని గురించి ఏర్పాటు చేయడానికి అన్నికొని ఈ గ్రామంలో ఉన్న రోడ్లు ఇవన్నీ కూడా 1947లోనే ఉన్నాయంట. అంటే మార్కెట్ కూడా చాలా గొప్పగా జరిగేదంట. ఇక్కడ శివనగర్ గురించి ఒక ఆయన మన పాషం యాదన్న ఉండదు, పాషం యాదన్న బుక్ రాసాడు శివనగర్ గురించి గొప్పగా ఉంది. అది ఒక రోజు వచ్చినాక కూడా ఈ చిన్న కాన్స్టిట్యూన్సీలో కూడా ఆ శివనగర్ గురించి కూడా తీపిద్దాం. అంటే